హలో, వెల్కమ్ టు మామ్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక ఆర్ట్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. సో ఇది ఒక కేరళ శారీ. దీని మీద రోజ్ ఫ్లవర్స్, బడ్స్, లీవ్స్తో ఒక డిజైన్ క్రియేట్ చేశాను. సో ఆల్రెడీ నేను డ్రా చేస్తున్నాను. సో ఈరోజు మనం రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ ఎట్లా వేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ సపరేట్గా ఫస్ట్ స్టెప్లో వైట్ కలర్తో ఫిల్ చేస్తాము పెటల్ని. సెకండ్ స్టెప్లో పింక్ కలర్తో మొత్తం పింక్ కలర్ వేస్తామన్నమాట. వైట్కి కొంచెం పింక్ కలిపి మొత్తం మిక్స్ చేస్తే లైట్ పింక్ అయింది. ఇప్పుడు థర్డ్ రూల్ ఏంటంటే ఇదే ఫైనల్ అనమాట. థర్డ్ ఏంటంటే ఏ పెటల్కైనా అవుటర్ సైడ్ లైట్ కలర్లో ఉండాలి, ఇన్నర్ డార్క్లో ఉండాలి. సో ఇప్పుడు నేను పింక్ కలర్ తీసుకొని ఇన్నర్ అంతా డార్క్ షేడ్ వేస్తున్నాను, అవుటర్ మాత్రం లైట్ కలర్ ఉంచుతున్నాను. సో అవుటర్ లైట్ కలర్ ఉండడం కోసం నేను అప్పుడప్పుడు వైట్తో టచ్ చేస్తున్నాను అనమాట. సో ఈ షేడింగ్ అనేది మనకు బాగా క్లియర్గా కనిపించేంత వరకు వైట్ పింక్ తీసుకొని షేడింగ్ తీసుకురావాలి. ఈ 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత మనం 4th స్టెప్ ఏం చేస్తామంటే ఫ్లవర్ బాగా కనిపించడం కోసం నేను రెడ్ కలర్ తీసుకొని మొత్తం అవుట్లైన్ వేస్తున్నాను. సో అట్లా అవుట్లైన్ వేసినప్పుడు ఫ్లవర్ చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పెటల్స్ మీద వాటర్ డ్రాప్స్ ఉన్నట్టు కూడా నేను డ్రా చేశాను. అది మీరు వీడియో లాస్ట్లో చూస్తారు. సో అది కూడా చాలా సింపుల్ అనమాట. మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సో నేను ఆల్రెడీ ఒక 3-4 శారీస్ ఆల్రెడీ పెయింటింగ్ వేసినవి రెడీ అయిపోయినాయి. సో ఎవరికైనా ఈ శారీ నచ్చితే నేను ఆల్రెడీ సేల్కి కూడా పెట్టేస్తున్నాను దీన్ని. సో ఎవరైనా నచ్చితే కామెంట్లో అడగండి. సో పెయింట్ అనేది ఒక్క రోజులో నేర్చుకునేది అయితే కాదు, చాలా మిస్టేక్స్ చేస్తాము పెయింట్ వేసేటప్పుడు. మనం వర్క్షాప్లో చేరినా కూడా మొత్తం డీటెయిల్గా అయితే ఎవ్వరు చెప్పరు. సో మనం ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. నేను బిగినింగ్లో ఉన్నప్పుడు పెయింట్ అంతా వేసిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత లాస్ట్లో అంత పెయింట్ పడిపోయేదన్నమాట. లక్కీగా ఏంటంటే పెయింట్ డిజైన్ మీద పడకుండా శారీలో ఇంకో వైపు పడేది. అట్లా పడినప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ పెయింట్ వేసిన దాని మీదే పడిపోయిందంటే ఇంకా మనం ఏం చేయలేం. దాన్ని వాటర్తో క్లీన్ చేసుకొని ఆరిన తర్వాత మళ్ళీ పెయింట్ వేసుకోవడమే. ఒకవేళ పెయింట్ వేసిన ప్లేస్లో కాకుండా వేరే చోట మనకి శారీలో ఇంకొక చోట పెయింట్ పడితే అది ఆరకముందే మామూలు వాటర్తో మనం క్లీన్ చేసుకోవడమే. అప్పుడైతే వెంటనే పోద్దన్నమాట. సో ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్గానే తెలుస్తాయి. తర్వాత బ్రష్లు మనం వాటర్లో కడుగుతాం కదా, ఆ వాటర్లో కడిగినప్పుడు ఈరోజు ఇంకా పెయింట్ వర్క్ అయిపోయిన తర్వాత బ్రష్లు కడిగేసి పక్కన పెట్టేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే, నేను కూడా చేశాను, కొంతమంది ఏం కాదు, గ్లాసులో అట్లానే వాటర్లో బ్రష్లు ఉంచేసేదాన్ని. అట్లా ఉంచడం వల్ల అవి బ్రష్ టిప్ వచ్చేసి ఒక పక్కకి వంగిపోద్ది అనమాట. సో అది కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్లో వేసి కడిగేసిన తర్వాత సపరేట్గా పెట్టేయాలి, అప్పుడు బెండ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇట్లా నేను ఒక 3-4 శారీస్ డిఫరెంట్ డిజైన్స్ వేస్తున్నాను. మీకు ఎవరికన్నా నచ్చితే, లేదా ఈ కేరళ శారీ మీకు ఎవరికన్నా నచ్చితే కామెంట్లో చెప్పండి మీరు. నెక్స్ట్ వీడియోలో దీనికి లీవ్స్ కూడా చూపిస్తాను నేను. సో నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని ఆర్ట్ వర్క్స్ చేశాను. రాధాకృష్ణ పెయింట్, విఘ్నేశ్వరుడి పెయింటింగ్, ఇట్లాంటివన్నీ చేస్తున్నాను. లిప్పన్ ఆర్ట్ అవన్నీ మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించేది బబుల్స్ చూపిస్తున్నాను. పెటల్స్ మీద రెడ్తో రౌండ్గా చేయాలి, తర్వాత వైట్తో షేడింగ్ ఇవ్వాలి. సో ఇట్లా ఇది వాటర్ బబుల్లా ఉంటుంది అనమాట. సో ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఎవరన్నా ఇది నచ్చితే కంపల్సరీ సేల్ చేస్తాను దీన్ని. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై